హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. రుద్రాక్ష పార్ట్ 8. అనూప్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మోడల్స్ అందరూ దిగులుగా ఉంటారు. సార్, వాళ్ళు మన డిజైన్స్ కాపీ కొట్టేశారు, ఇప్పుడు ఎలా అంటూ అడుగుతారు దిక్కుతోచక బాధగా. వరీ అవ్వకండి, ప్రస్తుతానికి జరిగిన విషయం ప్రక్కన పెట్టండి. మనకు ఉన్న కొద్ది టైంలో ఏమైనా చేయగలమేమో చూద్దాము అంటాడు శ్రీ. ఈ అమ్మాయి మనకు హెల్ప్ చేస్తాను అంటుంది, ఒక అవకాశం ఇద్దాం అంటూ అఖిల్ చెప్పగానే సరే అంటారు మోడల్స్ అందరూ కూడా. ఆకృతి వైపు చూస్తాడు శ్రీ, నీ పని కానివ్వు అన్నట్లుగా. అలాగే అన్నట్లుగా తల ఊపి మోడల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ని తేరిపార చూస్తుంది. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తుంది. ఆ తర్వాత శ్రీ వాళ్ళ వైపు తిరిగి, సార్ మనకింకా ఎంత టైం ఉంది అంటూ అడుగుతుంది. లాస్ట్ నుండి రెండవది మన షో, అంటే ఇంక దగ్గర దగ్గర గంటన్నర టైం ఉంటుంది మన దగ్గర. నువ్వేమైనా చెయ్యాలి అంటే ఈ లోపలే చేసేయాలి. అంటే మనకన్నా ఒకరు ముందు ఉన్నప్పటికీ నువ్వంతా కంప్లీట్ చేయాలి. అప్పుడే మోడల్స్కి కొంత బ్రీతింగ్ టైం ఉంటుంది. షోలో చక్కగా చేయగలరు. ఈ లోపల మరి నువ్వేమైనా చేయగలవా అంటూ అడుగుతాడు శ్రీ. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను సార్, కానీ నాకు కొంత మెటీరియల్ కావాలి. అలాగే ఇక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మిషన్ అవి ఉంటాయి కదా అంటూ అడుగుతుంది ఆకృతి. తప్పకుండా ఉంటాయి. కాకపోతే మెటీరియల్ అనేది నీకేం కావాలో చెప్తే ఈ పక్కన షాప్ ఉంది, అఖిల్ వెళ్ళి తీసుకువస్తాడు. టైం లేదు, ఫాస్ట్ అనగానే అంటూ ఆకృతి వెంటనే చిన్న సైజ్ లేస్లు అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న పూసలు ఇంకా కొన్ని వేరే మెటీరియల్స్ చెప్తుంది అఖిల్కి. వెంటనే తీసుకురమ్మని కూడా చెప్తుంది. అఖిల్ సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమేం కలర్స్ తీసుకొని రావాలో ఆకృతి వివరంగా చెప్పడంతో ఫుల్ క్లారిటీతో దగ్గరలో ఉన్న షాప్కు వెళ్ళి తను అడిగినవన్నీ 10 నిమిషాలు కూడా పూర్తి కాకుండానే తీసుకువచ్చేస్తాడు అఖిల్. చివరి నిమిషం వరకు ఒక డిజైనర్ తన మోడల్ యొక్క డ్రెస్కి ఎలా మెరుగులు దిద్దారా అని ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే చుట్టుపక్కల ఇలాంటి షాప్స్ చాలానే ఉంటాయి, అది కూడా దగ్గరలో. అందుకే అఖిల్కి పెద్ద టైం పట్టలేదు ఆకృతి అడిగినవి తేవడానికి. ఆకృతి ఈ లోపల మోడల్స్ అందరి డ్రెస్సెస్ వైపు చూసి ఎలా చేయాలి ఏం చేయాలి అంటూ తన బుర్రకు వేగంగా పదును పెడుతుంది. ఆకృతి అవి తీసుకొని ఒక మోడల్ వైపు చూసి, మీరు వేరే డ్రెస్ వేసుకొని ఇప్పుడు మీరు వేసుకుని డ్రెస్ ఇస్తారా అంటూ అడుగుతుంది. తప్పకుండా మేడం అంటూ ఆ మోడల్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తుంది. తను వేసుకున్న డ్రెస్ని ఆకృతి చేతిలో పెడుతుంది. ఆకృతి వెంటనే దాన్ని తీసుకొని తన మైండ్లోకి వచ్చిన ఆలోచనని ఐడియాని అమలుపరిచే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒకసారి కళ్ళు మూసుకొని తను అనుకున్న దాని ప్రకారం ఆ అవుట్ఫిట్ ఎలా ఉంటుందో తలుచుకుంటుంది. వెంటనే మైండ్లోకి వచ్చిన ఆ డ్రెస్ రూపం చూసి ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటాయి. ఆకృతి కళ్ళు మూసుకొని సైలెంట్గా క్షణం పాటు ఉండి ఆ తర్వాత నవ్వుకోవడం ఎవరికీ అర్థం కాక చూస్తూ ఉంటారు. అనూప్కి కోపం వచ్చేస్తుంది. ఓ పక్కన టైం చూసుకుంటాడు. ఓయ్, హెల్ప్ చేస్తానని వచ్చి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నావేంటి అంటాడు అసహనంగా. అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది ఆకృతి. అదేమీ లేదు సార్, నేను అనుకున్న డిజైన్ని మైండ్లో ఊహించుకున్నాను, చాలా బాగుంది, అందుకే ఆ ఆనందం. మనం అనుకున్న ఆలోచన రూపకల్పన దాస్తే ఎలా ఉంటుందో ఒక విజన్ కూడా ఉండాలి కదా సార్, అప్పుడే అనుకున్నది చేయగలం అంటూ తన పనిలో పడుతుంది ఆకృతి. శ్రీ ఏదో మాట్లాడబోతుంటే అఖిల్ తన చేయి పట్టి ఆపేస్తాడు. ఇప్పుడు డిస్కషన్ ఏమీ వద్దురా, మనకు టైం లేదు, తన కదిలించకని చెప్పడంతో సైలెంట్ అవుతాడు శ్రీ. అది నిజమే కావడంతో తన మైండ్లోకి వచ్చిన ఆలోచన ప్రకారం అఖిల్తో తెప్పించిన మెటీరియల్ని యూజ్ చేసి చకచకా అవుట్ఫిట్లో మార్పులు చేయడం మొదలు పెడుతుంది ఆకృతి. అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఆకృతి ఏం చేస్తుందో గమనిస్తూ. అక్కడక్కడ చిన్న చిన్న అందమైన పూసలు ఇంకా రకరకాల మంచి అందమైన మెటీరియల్స్ యాడ్ చేస్తూ తన చేతిని అతివేగంగా కదిలిస్తుంది ఆమె. తర్వాత మిషన్ యూజ్ చేసి ఆ డ్రెస్కి చిన్నగా లేస్ యాడ్ చేసి దాన్ని మరింత అందంగా తయారు చేస్తుంది. అందరూ అప్పటికే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు డ్రెస్ రూపురేఖలు కొత్తదనాన్ని సంతరించుకోవడంతో. అఖిల్ ఇంకా శ్రీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు చిన్నపాటి ఆనందంతో. మనసులో చిన్న ఆశ కూడా మొదలవుతుంది, గెలవాలి అని. ఆ తర్వాత దానికి మరికొంచెం మెటీరియల్స్ ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ సెట్ చేసి రెడీ చేస్తూ ఉంటుంది ఆకృతి. ఆమె చేతి కదలికల వేగం చూసి ఆశ్చర్యపోతారు అందరూ. 10 నిమిషాల్లో తను అనుకున్న విధంగా ఆ డ్రెస్ని రెడీ చేసి శ్రీ వాళ్ళకు చూపిస్తుంది ఆకృతి. సౌండ్ లేదు ఎవరికి, అంత అందంగా ఉంది ఆ డ్రెస్.
బ్యూటిఫుల్ అంటాడు మనస్ఫూర్తిగా శ్రీ ఆనందంగా. నిజంగానా శ్రీ సార్ అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతూ అడుగుతుంది ఆకృతి. మొదటిసారిగా తన చేతుల మీదుగా ఒక కాంపిటీషన్‌కి రెడీ అయిన డ్రెస్‌ని చూసి. ఆ! బావుంది అని మోడల్ వైపు చూసి మేక్ ఇట్ ఫాస్ట్ అంటూ శ్రీ చెప్పగానే ఆమె ఆ డ్రెస్ తీసుకొని పరుగున డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళిపోతుంది. అందరూ ఈగర్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. తమ మోడల్ ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము అని. ఎందుకంటే డ్రెస్ విడిగా చూసింది వేరు, వేసుకున్న తర్వాత అది వాళ్ళకి సెట్ అవ్వడం వేరు. ఒక డిజైనర్‌కి ఆ తేడా బాగా తెలుసు. కొద్దిసేపటికి ఆకృతి అందంగా రెడీ చేసిన డ్రెస్‌లో బయటికి వచ్చిన మోడల్‌ని చూసి అందరూ షాక్‌తో ఫ్రీజ్ అవుతారు. ఎందుకంటే చాలా అంటే చాలా అందంగా వచ్చింది డ్రెస్‌కి. టోటల్ డ్రెస్ డిజైన్ అండ్ లుక్ మారిపోయింది ఆకృతి వలన. శ్రీ పెదవులపై చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. ఆకృతి మొహం వెలిగిపోతుంది. శ్రీ వైపు ఆశగా చూస్తూ ఉంటుంది. తనకు అవకాశం ఇస్తాడా? ఇవ్వడా? అనుకుంటూ. చాలా బావుంది. మిగతావి కూడా ఇలాగే చెయ్యి అంటూ శ్రీ చెప్పడంతో ఆకృతి సంబరపడుతూ సరే అంటుంది. వేగంగా చెయ్యి మన దగ్గర టైం లేదు. మాకు కూడా చెప్పు ఏమైనా హెల్ప్ కావాలి అంటే చేస్తామంటాడు అఖిల్. మిగతా మోడల్స్ వరుసగా లోపలికి వెళ్లి వేరే డ్రెస్ వేసుకొని తాము వేసుకున్నవి తెచ్చి ఆకృతికిచ్చేస్తారు. తనకు వచ్చిన అవకాశానికి పొంగిపోతుంది. ఆకృతి ఎలా అయినా తన టాలెంట్ ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా ఇంత మంచి కంపెనీకి తను హెల్ప్ చేశాను అన్న తృప్తి మిగులుతుంది. అలాగే తన చేతుల్లో మార్పులు సంతరించుకొని అందంగా తయారైన డ్రెస్ స్టేజ్ మీద మోడల్స్ ప్రెజెంట్ చేస్తుంటే ఆ తృప్తి చాలు అనిపిస్తుంది తనకి. అలా హ్యాపీగా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది ఆకృతి. సరైన సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారే జీవితంలో పైకి వస్తారు. ఇప్పుడు ఆకృతి చేస్తుంది అదే. వేగంగా మోడల్స్‌కి డ్రెసెస్ రెడీ చేసే పనిలో పడుతుంది. టైం తక్కువ ఉండడంతో ఆకృతికి శ్రీ, అఖిల్‌తో సహా మోడల్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. అనుకున్న టైంలో ఆకృతి డ్రెసెస్‌ని అందంగా రెడీ చేస్తుంది. మోడల్స్ వాటిని ఫాస్ట్‌గా ధరించేసి చక్కగా మేకప్ సరిదిద్దుకుంటారు. శ్రీ చెప్పినట్లుగానే వాళ్ళ షో కన్నా ముందు ఒకరు ఉండగానే అన్నీ రెడీ చేసేస్తుంది ఆకృతి. హమ్మయ్య! టైంకి రెడీ అయ్యా అనుకుంటాడు శ్రీ. అందరూ తమ ఛాన్స్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మోసం చేసిన కంపెనీ సీఈఓ ఆనంద్ మాత్రం శ్రీ వాళ్ళ వైపు ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేద్దామని ఉన్నారు అనుకుంటూ. మోడల్స్ అప్పటికే ఎవరికీ కనిపించకుండా వెనక నుండి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోవడంతో ఆనంద్ కూడా వాళ్ళు వేసుకున్న డ్రెసెస్ చూడలేదు. కొద్దిసేపటి తర్వాత ఏఎన్ ఫ్యాషన్ వరల్డ్ అంటూ అనౌన్స్ చేయగానే శ్రీ, అఖిల్ వాళ్ళ చూపులు స్టేజ్ వైపుకు ఉంచేస్తారు. ఆకృతి కూడా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఈ డిజైన్స్ నచ్చుతాయో లేదో అందరికీ అని. స్టేజ్ పైన వాళ్ళ మోడల్స్ ఆ అందమైన డిజైన్స్‌లో నడుచుకుంటూ స్టైల్‌గా వస్తుంటే అఖిల్, శ్రీ ఒకరి మొహాలు ఒకరు నవ్వుతూ చూసుకుంటారు. ఎందుకంటే ఆ డిజైన్స్ అంత అందంగా ఉన్నాయి కనుక. వాళ్ళ డిజైన్స్ కొట్టేసిన ఆనంద్ మాత్రం షాక్‌తో నిలుక్కుపోతాడు. ఇదెలా సాధ్యం అనుకుంటూ. కోపంగా చూస్తూ ఉంటాడు శ్రీ వైపు. ఇంత తక్కువ టైంలో ఏం చేశావురా అనుకుంటూ. శ్రీ కూడా ఆనంద్ వైపు పొగరుగా చూసి నీ సంగతి తర్వాత చూస్తానురా అనుకుంటాడు మనసులో కోపంగా. వాళ్ళ మోడల్స్ నడుచుకుంటూ వస్తుంటే అందరూ చెప్పుకోవడం మొదలుపెడుతూ ఉంటారు. డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని. అందరూ చప్పట్లతో ఎంకరేజ్ కూడా చేస్తారు. అదంతా వింటున్న, ఇంకా చూస్తున్న శ్రీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు ఆకృతికైతే కాలు నేల మీద నిలబడటం లేదు. తన చేతిలో మొట్టమొదటిసారి కాంపిటీషన్‌కి రెడీ అయిన డిజైన్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. మొత్తం డిజైన్ తనది కాకపోయినా ఇందులో తన చెయ్యి కూడా ఉంది అన్న ఆనందం తంది. శ్రీ వాళ్ళ షో అయిపోయిన తర్వాత వేరే వాళ్ళది కూడా అయిపోతుంది. జడ్జెస్ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. విన్నర్ ఎవరో చెప్పడానికి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.